ఇంట్లో ఎలాంటి కూర లేనప్పుడు మనం అతి సులువుగా చేసుకునే కర్రీ ఇది పెరుగు చట్నీ. దీనికి ఏమేమి కావాలో చెబుతాను చూడండి. వీడియోనైతే పూర్తిగా చూసి ఒక లైక్ అయితే చేయండి నా వంటకి. ఇదైతే ఫైనల్ అవుట్‌పుట్టు. ముందుగా దీంట్లో తీసుకోవాల్సిన పదార్థాలు: పెరుగు 1 కప్పు, నీరు 1 గ్లాసు నుండి లేదా ఒక అర గ్లాసు అంతే, పచ్చిమిర్చి 2, అల్లం చిన్న ముక్క తురిమినదైతే చాలు, కరివేపాకు కూడా కొంచెం కొద్దిగా వేసుకోవాలి, కొత్తిమీర కూడా కొంచెం వేసుకోవాలి తరిగినంత సరిపోయేంత, పసుపు చిటికెడు, ఉప్పు తగినంత. అయితే ఇప్పుడు అసలైన ప్రాసెస్ ఇప్పుడే స్టార్ట్ అయ్యింది. తాలింపు కోసం మనం ఏం చేయాలంటే బాండీలో నూనె లేదా నెయ్యి వేసుకోవాలి 1 టీ స్పూన్తో, ఆవాలు 1/2 టీ స్పూను, జీలకర్ర 1/2 టీ స్పూను, ఎండుమిర్చి 1 లేదా 2, కొంచెం వేసుకుంటే ఇంగువ కూడా వేసుకోవచ్చు, ఒక చిటికెడు వేసుకుందాము. అయితే తయారీ విధానం: ఒక గిన్నెలో పెరుగు వేసి బాగా గిలగొట్టాలి. అందులో నీరు, ఉప్పు, పసుపు, అల్లం, పచ్చిమిర్చి వేసి బాగా కలపాలి. అయితే ఇప్పుడు ఒక చిన్న పాన్లో నూనె లేదా నెయ్యి వేడి చేయాలి. నేను నూనె వేసుకున్నానులేండి. అందులో ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, ఇంగువ, కరివేపాకు వేసి తాలింపు పెట్టాలి. ఈ తాలింపును పెరుగు మిశ్రమంలో పోయాలి, కలిపిన దాంట్లో పోయాలండి. చివరగా కొత్తిమీర కూడా చల్లి కలపాలి. వేడన్నంలో ఈ పెరుగు చారు చాలా రుచిగా ఉంటుంది. తెలుసా మీకు? ఇంతవరకు కానీ మీరు ఎప్పుడైనా సరే ఈ కూర కానీ చేసుకోకపోతే చేసుకోండి. ఇంట్లో ఎవ్వరు లేనప్పుడు, ఏ కూర మీకు దొరకనప్పుడు ఈ కూర చేసుకొని తినండి. ప్రశాంతంగా ఫుల్ కడుపున తినచ్చు.